నమస్తే, వెల్కమ్ టు ఆద్యా మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పాతాళ భైరవి సినిమాలో ఎన్టీఆర్ గారి పక్కన ఒక కమెడియన్ అంజిగాడు అనే ఒక క్యారెక్టర్ బాగా ఫేమస్ అయింది సార్. ఆయన గురించి మీ మాటల్లో చెప్పండి సార్. కూడా పాతాళ భైరవి సినిమాలో ఎన్టీ రామారావు గారికి ఎంత క్రేజ్ ఉండేదో వడూరి బాలకృష్ణ అని చెప్పేసి ఆయన అంజిగాడు అని పిలుస్తుండేవారు. ఆయనకి అంతే పేరుండేది. తర్వాత విజయ స్టూడియో ఫ్లాగ్ ఉంటుంది కదా, ఆ ఫ్లాగ్ మీద కూడా ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుందన్నమాట. తర్వాత ఈయన్ని రామారావు గారిని గౌరవించినట్టే గౌరవించేవారు. అంత గౌరవంగా ఉండదన్నమాట. క్యారెక్టర్ అంజిగాడు క్యారెక్టర్ బాగా సక్సెస్ అయింది. ఆయన పేరే అంజిగాడు అన్నమాట. అంతవరకు మనకి తెలుగులో కామెడీ నటులు ఎవరు ఉండేవారు? కస్తూరి శివరావు గారు ఉండేవారు. కస్తూరి శివరావు తర్వాత వచ్చిన తరం వీళ్ళు పేగేటి శివరావు, అంజిగాడు వీళ్ళమాట. అయితే అంజిగాడులో ఉన్న గొప్పతనం ఏంటంటే సాంఘిక చిత్రాల్లో ఎవరైనా బాగా చేస్తారు, కానీ అప్పుడు సాంఘిక చిత్రాల కంటే జానపద చిత్రాలే ఎక్కువ ఉండేవి. నాగేశ్వరరావు గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ జానపద చిత్రాలే ఎక్కువ చేసేవాళ్ళు అన్నమాట. అయితే వాళ్ళు కూడా జానపద చిత్రాల్లో అంజి యాక్ట్ చేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. ఎన్టీ రామారావు గారు ఇద్దరు వెళ్ళేవారు అన్నమాట రాకుమారి కోసం. ఎన్టీ రామారావు యుద్ధం చేస్తే అంజిగాడు కూడా యుద్ధం చేసేవాడు. యుద్ధం నేర్చుకున్నాడు, కామెడీగా ఉన్న యుద్ధం చేసేవాడు అన్నమాట. అలాగ ఉండేది అన్నమాట. చాలా సినిమాల్లో అంజిగాడికి ఒక ప్రత్యేకమైన పేరు ఉండేది ఆయనకి. అందువలన ఇటు ఎన్టీ రామారావు గారు కొంతకాలం యాక్ట్ చేస్తే కాంతారావుతో మిగతా రోజులు యాక్ట్ చేశాడనమాట. ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు కూడా ఆయనకు ఒక హీరోయిన్ కావాలి. అంటే హీరోయిన్ అంటే కామెడీ ఆర్టిస్ట్ కావాలి. ఆ కామెడీ ఆర్టిస్ట్తో ఆడుతూ పాడుతూ బ్రహ్మాండమైనటువంటి కామెడీ ఇచ్చేవాడు అన్నమాట. అయితే ఆయన మనకి పశుమతి స్ట్రీట్ అని రంగరాజపురంలో అందరూ అక్కడే దగ్గరే ఉండేవారు అన్నమాట. అలాగా నాకు ఆయనతో ఉన్న అనుబంధం, రోజు ఆయన కలుసుకోవడం అంతా ఉండేది. ఇన్ని సినిమాల్లో యాక్ట్ చేసినటువంటి అంజిగాడు ఎందుకు ఆర్థికంగా దెబ్బతిన్నాడు అంటే ఆయన స్నేహపాత్రుడు. ఎవరైనా స్నేహితులు ఆపదలో ఉంటే చూడలేరు. వీళ్ళందరికంటే సీనియర్ కదా, చలం కంటే పద్మనాభం కంటే వీళ్ళందరికంటే సీనియర్ ఆయన. అంటే ఎవరైనా ఆపదలో ఉన్నా కష్టాల్లో ఉన్నా చూడలేరు అన్నమాట. చూడలేక తన వంతు సహాయం చేశాడు. ఎలాగ సహాయం చేశాడంటే చివరికి తన ఇల్లు అమ్ముకునేలాగా సహాయం చేశాడు. మధ్యవర్తిగా సంతకాలు పెట్టాడు. దాంతో మొత్తం అంతా పోయి కనీసం భోజనానికి కూడా కుటుంబ ఖర్చులు కూడా డబ్బులు లేకుండా అయిపోయింది అన్నమాట. అప్పుడు ఆయనకి ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఒక విఠలాచార్య కదా, ఇట్లాంటి సినిమాలన్నీ చేసేది ఆయనే కదా. విఠలాచార్య దగ్గరికి ఎలా కూర్చుండేవాడు. విఠలాచార్య దగ్గర కొన్ని పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలు ఎలా పట్టుకొని చదువుతూ అలా కూర్చునేవాడు అన్నమాట. నెల చేసరికి ఏదో 2000, 3000, 5000 ఏదో ఇచ్చి కుటుంబం కాలక్షేపం కోసం మాత్రం విఠలాచార్య గారికి సహాయం చేస్తుండేవాడు అన్నమాట. అలా వచ్చేసేవాడు. నేను కూడా జానపద నవలలు రాస్తుండేవాడిని. మా ఇంటికి వచ్చేవాడు, కూర్చునేవాడు, కష్టం మాట్లాడుకొని అది ఆ జానపద నవలలు చదువుకొని ఇలా ఉండేవాడు అన్నమాట. చివరికి ఏంటంటే ఆయనకి అయింది తల లోపల చాలా రోగాలు ఉన్నాయి. ఈ షుగరు ఇవన్నీ ఉన్నాయన్నమాట. కానీ బయటికి చెప్తే ఎవరు కాఫీలు అంటే ఇప్పుడు మామూలు కంటే కాఫీ ఇచ్చేస్తాము. షుగర్ ఉందంటే మళ్ళీ వీళ్ళ కోసం ప్రత్యేకించి చెయ్యాలి కదా, అలా చేయవలసిన అవసరం ఉంటుందేమో అని చెప్పి ఎవరి దగ్గర కూడా షుగర్ ఉందని ఒంట్లో బాగాలేదని చెప్పేవారు కాదు. అలాగే ఆయన పాపం హాస్పిటల్కి వెళ్ళకుండా అంటే షుగర్ రోగంతో మొత్తం శరీరం అంతా డిజార్డర్ అయిపోయి అలాగే శుష్కించిపోయి తిరుగుతూ చచ్చిపోయాడు. ఆ ముందు రోజు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి బాగానే స్పెండ్ చేశాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రాత్రిలో చచ్చిపోయాడు అన్నమాట.
హార్ట్ అటాక్తో చనిపోయారా సార్? హార్ట్ అటాక్ అయింది, షుగర్ బాగా పెరిగిపోయింది, కిడ్నీలు అవి దెబ్బతినేసాయి, ఫంక్షనింగ్ లేదు, ఫంక్షన్ లేక చచ్చిపోయాడు అనమాట. నాకు ఏదైనా మెడికేషన్ ఉంటే బాగుంటుంది, మెడికేషన్ లేదు. అది ఆయన ఎన్ని సినిమాలు తీసి ఉంటారు సార్? ఆయన ఏంటంటే ఒక 500-600 సినిమాలు చేసి ఉంటాడండి కమెడియన్గా. అంటే మామూలుగా ఈ ఒక కమ్యూనిటీ మెయిన్ ప్రధానమైన పాత్రలు 100 ఎన్నో చేసి ఉంటాడు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్ చేయకపోతే ఎక్కడ బతుకుతారండి? పిల్లలు ఎంతోమంది, నలుగురు ఎందరో పిల్లలు అనుకుంటాను. అది సరిగ్గా తెలియదు నాకు, ఎప్పుడు ఆ జోలికి వెళ్ళలేదు. అందరూ సాయంత్రం అయితే కలుసుకుంటారు. అక్కడే చలం గారి ఇల్లు, అక్కడే పద్మనాభం గారి ఇల్లు, అక్కడే మిక్కిలేని ఇల్లు, ఇటు పక్క పశుపతి స్ట్రీట్లో అంజిగారి ఇల్లు, నా ఇంటి పక్కనేమో చలం గారి ఇల్లు. అలాగే కలుసుకుంటేవాళ్ళం. కానీ అయితే ఇక ఈ షుగరు మాదొచ్చేదండి. ఈ షుగరు ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు గిరిజ ఒకటి ఉంది, తర్వాత సావిత్రమ్మ ఒకటి ఉంది, తర్వాత సావిత్రమ్మ ఉంది, ఎవరు మన ఈ బాలకృష్ణ ఒకడు. ఇలాగా మా షుగర్ అనే ఉద్దేశం. సూర్యకాంతం కంటే షుగర్ అని చెప్తే వేషాలు ఇవ్వరని చెప్పడం మానేస్తుంది. అది బయటికి తెలిసినంత చెప్పచ్చు కదా. బోర్డు అంత డబ్బు ఉంది, ఏం చేసుకుంటుంది చెప్పండి? తెలిసినంత కూడా నాకు హాస్పిటల్ తీసుకెళ్ళండి, ట్రీట్మెంట్ చేయించండి బాగుండేది. అలా షుగర్తో పనిచేసేది. అది ఆ స్వీట్ మాత్రం తినేది కాదు, ఎందుకంటే నాకు ఇష్టం ఉండేదని చెప్పేది అన్నమాట. ఆవిడకి ఒరిజినల్ అంటే షుగర్తో ఆవిడ చాలా బాధపడుతుండేది. ఆవిడ ఈయన హీరోగా ఏమైనా సినిమాలు తీశాడా సార్? ఎవరు? ఆయన బాలకృష్ణ గారు. లేదు, సినిమాలకి సంతకాలు పెట్టేవాడు, షూరిటీ సంతకాలు. హీరోగా ఏ సినిమా రాలేదు ఆయన? హీరోగా లేదు. ఆయన రెమ్యూనరేషన్ ఎంత ఉండేది సార్ అప్పుడు కమెడియన్గా? అప్పుడులో పెద్దలతో ఈక్వల్గా ఉండేది, ఎన్టీ రామారావు వాళ్ళతో ఈక్వల్గా ఉండేది, కాంతారావుతో ఈక్వల్గా ఉండేది. 100 సినిమాలు చేస్తారని చెప్పని చూస్తారా, ఆ సినిమాలకి పెద్దలతో ఈక్వల్లే. వాళ్ళు ఎలా గౌరవం ఇచ్చారో ఈయనకి ఒక కారు ఇచ్చేవాళ్ళు, ఈయనకి వాళ్ళకు కుట్టిన కాస్ట్యూమ్స్ వీళ్ళకి ఉండేవి, వాళ్ళకు వాడిన కిరీటానికి వీళ్ళు వాడేవారు. అవి ఎక్కడ ఆ ట్రీట్మెంట్లో ఎక్కడ లోటు ఉండేది కాదన్నమాట. బాలకృష్ణ గారు అంటే వీళ్ళకో వాళ్ళకో కాటేజ్ ఇస్తే వీళ్ళకో కాటేజ్ ఇచ్చేవాళ్ళు, చాలా బాగా చూసేవారండి. చాలా మంచి మనిషి మాట. మిమ్మల్ని చూసారనుకోండి, మీరు చెప్పిన మాటలు అమ్మేస్తాను. అదే పెద్ద బాధ. సినిమా ఫీల్డ్ అలా ఉండకూడదు కదా. ఎవరైనా చెప్తే వినేసి ఊరుకోరు, కానీ వినేసి స్పందించి వెంటనే తన సూచన సహాయం చేసే గుణం బాలకృష్ణలో ఉందన్నమాట. అదే తను ఉంటున్న ఇల్లు కూడా తాకట్టు పెట్టేసుకుంటారండి ఎవరన్నా. అదే అంటే అలాగ ఉండేవాడే. అది ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.